హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్చన కోటి వ్లాగ్స్. ఇవాళ అయితే మనం సమ్మర్ స్పెషల్గా చేసుకోబోతున్నాం. వాటర్ మిలన్తో డిఫరెంట్గా మిల్క్ షేక్, మొజిటో, జ్యూస్ లాంటివన్నీ చేసుకోబోతున్నాం అండి. ఇవాళ ఫ్యూ డేస్ నుంచి అనుకుంటున్నాను, కంటిన్యూగా ట్రావెల్ వ్లాగ్స్ అవుతున్నాయి. ఈ సమ్మర్కి తగినట్టు ఏమన్నా చేసి అప్లోడ్ చేద్దామనేసి. అలానే డేస్ గడిచిపోతున్నాయి కానీ వర్క్ అయితే ఏమీ అవ్వట్లేదు. ఎడిటింగ్స్ అవి అన్నీ పెండింగ్ ఉండిపోయాయి. సో ఒకరోజు ఇలా ప్లాన్ చేసుకొని ఇవాళ చేయాల్సిందే అనేసి స్టార్ట్ చేసాము. వాటర్ మిలన్ ఒక వాటర్ మిలన్ అయితే మనకి 5-6 గ్లాసెస్ అయ్యాయండి. అరౌండ్ అది 3 to 4 kgs అనుకుంటా వెయిట్ ఉంది. 5 to 6 గ్లాసెస్ అయ్యాయి. వాటర్ మిలన్తో మిల్క్ షేక్ ఒకటి, మొజిటో ఒకటి, అలానే వాటర్ మిలన్ జ్యూస్ లాగా ఒకటి ప్రిపేర్ చేసాము. సో ఇది వాటర్ మిలన్ ముందుగానే శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసుకొని పెట్టుకునేసి, ఆ పీల్ వరకు రాకుండా, ఆ గ్రీన్, ఆ వైట్ పీల్ రాకుండా ఆ రెడ్ వరకే క్యూబ్స్గా కట్ చేసుకొని సీడ్స్ తీసుకొని పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు ఆ సీడ్స్ అవన్నీ నలిగి కొంచెం వగరుగా, చేదుగా అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది జ్యూసు. సో మనం ముందుగానే అవన్నీ క్లీన్ చేసుకొని అవి తీసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చిన చిన్న సీడ్స్ ఎక్కడన్నా మిస్ అయినవి మాత్రం వస్తాయి, ఇంకా పల్ప్ వస్తుంది వాటితో పాటు, అంతేనండి. ఈ ఎక్కువ సీడ్స్ రావడం వల్ల కొంచెం టేస్ట్ మారిపోతుంది. సో అందుకని మనం ముందుగానే సీడ్స్ అవి సపరేట్ చేసుకుంటే జ్యూస్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి ఫిల్టర్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హాఫ్ అప్పుడే కట్ చేసేసి పీల్ అది తీసి సీడ్స్ కూడా ఒలిచేసి క్యూబ్స్లా కట్ చేస్తున్నాను. ఇది మనం ఎంత తీసినా కానీ సీడ్స్ ఇన్సైడ్ ఉంటానే ఉంటాయండి, మనకి కనిపించకుండా వైట్ కలర్లో అండ్ బ్లాక్ కలర్లో సీడ్స్ ఉంటూనే ఉంటాయి. నాకు వచ్చిన ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం కదండి. సో అలానే నాకు వచ్చిన జ్యూసెస్లో ఇవి ఈ ఫ్రూట్తో వచ్చినవి ఇవ్వండి, ఈ 3 వెరైటీస్. ఇక్కడ క్యూబ్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మిక్సీ పట్టేసుకుందాం. డైరెక్ట్గా అవి క్యూబ్స్ మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈజీగా స్మూత్గా అయిపోతుందండి. పెద్దవిగా చేసుకుంటే మనకి గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ కూడా కొంచెం లేట్ అవుతుంది. సో చూసారు కదా, ఈజీగా గ్రైండ్ అయిపోయింది. ఆ పల్పు అక్కడక్కడ మిస్ అయిన సీడ్స్ మాత్రమే ఆ ఫిల్టర్లో ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఆ స్ట్రైనర్లో ఉంది. వైట్, బ్లాక్ సీడ్స్ అను జస్ట్ పైన ఉన్న పల్పు మాత్రమే ఉంది. ఎక్సెస్ వాటర్ అంతా కిందకు వచ్చేసాయి. జ్యూస్ ఇక్కడ రెడీ అయిపోయిందండి. మనం ఇదే జ్యూస్ని ఇంకొంచెం డిఫరెంట్గా చేసుకోవాలంటే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. సో మనమైతే ఇక్కడ మిల్క్ షేక్కి ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడైతే సబ్జా సీడ్స్ నానబెట్టుకున్నాను అండి, 1 full స్పూన్, 1 teaspoonతో. ఇక్కడ మళ్ళీ ప్రాసెస్ అదేనండి, క్యూబ్స్గా కట్ చేసుకొనేసి ముందుగానే సీడ్స్ అవి తీసుకొనేసి పక్కన పెట్టుకొని పాలు కాగబెట్టి దాన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు సైడ్కి పెట్టేసేయాలండి. చూస్తున్నారు కదా, మనం ఇలానే సీడ్స్ అన్నీ తీసేస్తే మనకి తర్వాత ఆ జ్యూస్ ఏంటంటే ఇందాకటి జ్యూస్ లాగా ఫిల్టర్ చేయడానికి కూడా ఉండదు. ఇది మిల్క్ షేక్ కాబట్టి ఫిల్టర్ చేయడానికి ఆప్షన్ కూడా ఉండదు. సో మనం ముందుగానే సీడ్స్ అన్నీ తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది మనకి. ఇక్కడ క్యూబ్స్ ఇవేంటంటే మనము నెక్స్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ముందు వాటర్ మిలన్ వరకే గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత మిల్క్ మనం సర్వ్ చేసుకునే ముందు కొంచెము ఈ ఐస్ క్యూబ్స్ ఇలాంటివి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇప్పుడు అన్నీ యాడ్ చేసి పెట్టేశాను ఒకేసారి. ఇట్లా అయినా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇంకా నెక్స్ట్ అలా మళ్ళీ చేంజ్ చేసే పని లేకుండా, ఇదొకసారి వేసే పని లేకుండా డైరెక్ట్ వేసుకొని అన్నీ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ముందుగా సోక్ చేసి పెట్టినవి ఉన్నాయో సబ్జా సీడ్స్, ఆ సబ్జా సీడ్స్ వేసుకొని నాకు ఇంకా ఎక్స్ట్రా కూలింగ్ కోసం నేను మళ్ళీ ఇక్కడ ఐస్ క్యూబ్స్ వాడాను. సో నేను ముందు రోజే ప్లాన్ చేసుకున్నాము. సో ముందు రోజే ఐస్ క్యూబ్స్ అన్నీ మౌల్స్లో పెట్టేసాను ఫ్రీజర్లో.
నెక్స్ట్ అయితే మనం మొజిటో చూద్దామండి. మొజిటోకి మెంతి, స్ప్రైటు, క్యూబ్స్ ఏవైతే మనం మెలన్ క్యూబ్స్ ఉంటాయో వాటర్ మిలన్ ఆ పీసెస్గా కట్ చేసుకుని అవి, లెమను, సబ్జా సీడ్స్ సోక్ చేసినవి. దీన్ని క్రష్ చేసుకోవాలండి. ఏదైతే వాటర్ మిలన్ పీసెస్ ఉన్నాయో ఆ వాటర్ మిలన్ పీసెస్ని మరీ గట్టిగా కాదు, జస్ట్ క్రషింగ్ అవి కొంచెం క్రష్ చేసుకొని తర్వాత హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయాలి. ఆ లెమన్ జ్యూస్ కొంచెం సరిపోతుందండి, ఎందుకంటే మనం దీంట్లో స్ప్రైట్ కలుపుతాము, మెంతి లీవ్స్ వేస్తాము కాబట్టి. సో కొంచెం సరిపోతుంది. ఇంకా మీకు కొంచెం టేస్ట్ కావాలి అంటే దీంట్లో కొంచెం మీకు ఇంకేమైనా డిఫరెంట్గా టేస్ట్ కావాలంటే జస్ట్ లైట్గా షుగర్ వేసుకొని కూడా తీసుకోవచ్చు. వేసుకొని అలా కూడా తీసుకోవచ్చు ఈ మొజిటోని. లేదు ఇలానే తీసుకుంటామన్నా డైరెక్ట్గా మనకి స్ప్రైట్లో ఉన్న స్వీట్ సరిపోతుంది. మెలన్ కూడా బాగుంటుంది కాబట్టి స్వీట్గా ఓకే. షుగర్తో పని లేకుండా ఇలా డైరెక్ట్గా తీసుకుంటామన్నా ఇది కూడా బెటరే, చాలా బాగుంటుంది. ఇలా కూడా ఇక్కడ ఒక గ్లాస్ ప్రిపేర్ అయింది. నెక్స్ట్ గ్లాస్ కూడా సేమ్ అలానే చేసుకున్నాను. ఇది ఫస్ట్ గ్లాస్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ గ్లాస్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా ప్రతిదీ కూడా 2 or 3 గ్లాసెస్ ప్రిపేర్ చేసుకున్నాం అనేసి. ఇది చూస్తున్నారు కదా, ఇవి 2 గ్లాసులు ప్రిపేర్ అయిపోయాయి.